సీన్స్ ఉంటాయి. సేమ్ ఇలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. కొంతమందికి ఏంటంటే సినిమా నచ్చలేదు అంటున్నారు, కానీ అలాంటి నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు. సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నచ్చింది. ఎందుకంటే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. అంటే కొత్త డిఫరెంట్గా వచ్చింది. ఇప్పుడు నార్మల్గా పోలీస్ స్టేషన్లో పోలీస్ ఎస్ఐగా ఉండి ఏదైనా చేయొచ్చు, కానీ ఒక రైల్వే పోలీస్గా ఉంటూ సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. సో మన స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్ సాటర్డే సండే థియేటర్కి వచ్చి సినిమా చూడండి. మాస్ జాతర ఒక జాతర లాగా అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ అంటే అంత పెద్దగా ఏం లేదన్న. మెయిన్ రవితేజ గారు విక్రమార్కుల్లో సేమ్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ తీసుకొచ్చారు. అంటే రైల్వే స్టేషన్ సంబంధించి, కానీ అది వేరు ఇది వేరు, కాన్సెప్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. సో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ విలన్ క్యారెక్టర్ ఆయన అయితే బాగా సెట్ అయ్యాడు. సో అంతకన్నా ఇంకా మెయిన్ ఇంకా పెద్ద విలన్ ఉండుంటే బాగుండు కొంచెం అనిపించింది. సాంగ్స్ 4-5 సాంగ్స్ ఉన్నాయి, కానీ అందులో ఒక 2 సాంగ్స్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పవచ్చు. శ్రీలీల డాన్స్ యాజ్ యూజువల్గా సూపర్ ఉంది, బాగుంది. కామెడీ పరంగా కూడా చాలా బాగుంది. రవితేజ గారి సినిమా అంటేనే యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో మెయిన్ ఏంటంటే శ్రీలీలని హైప్ చేయలేదు సినిమాలో. మెయిన్ అంతా రవితేజ గారిని హైప్ చేయడం, రవితేజ గారి క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా నీట్గా తీసుకొచ్చారు. విక్రమార్కుల్లో ఏ రేంజ్లో ఉంటుందో ఈ సినిమాలో కూడా ఆ రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడియట్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఈ సినిమాలో మళ్ళీ పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మన ఈడియట్ ఎలా చూసామో ఇప్పుడు రవితేజ గారిని చూస్తుంటే మళ్ళీ అదే ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళని చూసినట్టు అనిపించింది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మరీ యవ్వనంగా తయారవుతున్నాడేమో రవితేజ అన్నట్టు అనిపించింది. సో ఇలాంటి హీరోల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. సోలోగా వచ్చి ఈ రేంజ్కి వెళ్ళరు. అది కూడా ఇది 75 మూవీ. సో డెఫినెట్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఫ్యామిలీస్తో లేడీస్తో వచ్చి చూడదగ్గ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. సో అలాంటి సినిమాల్లో ఇదొక సినిమా అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. చెప్తున్నా రవితేజ కెరియర్లో చాలా మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక భద్ర, ఒక ఇడియట్ తర్వాత అంటే మంచి సినిమా పడ్డది. ఇలా రవితేజ ఎంత బాగా చూపించారో, నవీన్ అన్న గారు యాక్టింగ్ మాత్రం ఆయన ఎక్సలెంట్. విలన్ యాక్టింగ్ ఇంతవరకు ఎప్పుడు చూసిన యాక్టింగ్ మాత్రం ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్ పోతాడు. ఆయన నవీన ఏదైనా కొత్తగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ మూవీలో ఏదైనా డిఫరెంట్. ఎందుకంటే స్టోరీ పరంగా అంటే గంజాయి సప్లై చేస్తే ఆయన పోయి కాపాడతాడు అనమాట. అది ఒక డిఫరెంట్ మంచిగా. ఎందుకంటే ఒక ఊరు ఖరాబ్ అయిందనుకో ఒక ఆయన వచ్చి కాపాడతాడు అనమాట. అదే మన రవితేజ గారు ఒక మంచి మెసేజే. ఎదుటోడు ఖరాబ్ కాకుండా ఎవరైనా వచ్చి కాపాడతాడు. అది ఆయన డ్యూటీ కాబట్టి చేస్తాడు. మెసేజ్ మంచిగా ఉంది. సినిమా మాత్రం ఒక డిఫరెంట్ సినిమా. అంటే శ్రీలీల యాక్టింగ్ చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు ఆమె యాక్టింగ్, చాలా బాగా చేసింది. అంటే మాస్ జాతర టైటిల్ ఎలా పెట్టారో టైటిల్ తగ్గట్టు సినిమా కూడా అంత బాగుంది. నేను చెప్తున్నా ఇచ్చి పడేసిండు. చెప్పడం చెప్తాడు నా సినిమా బాగున్నాడు కొన్నామో బాగాలే అని చెప్తారు. బాగాలేకపోతే ఎంత మంచిగా బాగుందని ఎందుకు చెప్తాం మేము చెప్పు. మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్. ఒకటే చెప్తున్నాను, ఇద్దరు ధమాకాలు ఎంత బాగా సెట్ అయిందో డాన్స్కి. మళ్ళీ ఇదే సినిమాలో మాస్ జాతర కూడా ఇద్దరు కాంపిటీషన్లో బాగుంది. 5కి 3.5 ఇస్తా, సారీ 5కి 4.5 ఇస్తా. జాతర మోగిపోతుంది. రవితేజ